వారానికి 2 to 3 టైమ్స్ తలస్నానం చేయి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఎక్కువ చేసే స్కాల్ప్ లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ డ్యామేజ్. రోజు షాంపూ తోటి తలస్నానం చేయడం వల్ల ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని స్ట్రిప్ అవుట్ అవుతాయా? అండ్ ఇప్పుడు షాంపూని చేంజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా? దగ్గర ఉన్న ఫార్మాసిటికల్ షాప్ కి తీసుకోండి. ఒకటి బయోటిన్ మీ హెయిర్ స్ట్రాండ్స్ యొక్క స్ట్రెంగ్త్ ని బెటర్ చేస్తుంది. బయోటిన్ ని వాడటం వల్ల నిజంగానే హెయిర్ గ్రోత్ అవుతుందా? షాంపూ అండ్ కండిషనర్ లో సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉన్నాయి అన్నమాట. దాని వల్ల మీకు చాలా డ్యామేజ్ అవుతుంది. నేను కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యా. సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ నిజంగా అంత హార్మ్ఫులా? బ్రింగాది తైలం ఇంటెన్సివ్ హెయిర్ ఆయిల్ అమ్లా అండ్ ఇండిగో మీ హెయిర్ ఫాల్ ని డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా? సో ఇలాంటి మిత్స్ అన్నిటిని మనం ఈ రోజు బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. అందులోని ఫస్ట్ మెథడ్ షాంపూయింగ్ ఎవ్రీడే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రోజు షాంపూ తోటి తలస్నానం చేస్తే తప్పు, వారానికి 2 సార్లు మాత్రమే షాంపూయింగ్ చేస్తే చాలు అని బాగా ప్రాపగండ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ నమ్మకం ఏంటంటే రోజు షాంపూ తోటి తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయని వాళ్ళ పిచ్చి నమ్మకం. నిజంగా రోజు షాంపూ తోటి తలస్నానం చేయడం అంత బ్యాడా? తెలుసుకుందాం. ఎవ్రీడే షాంపూయింగ్ ఇస్ నాట్ బ్యాడ్. ఇన్ఫాక్ట్ మీరు రోజు షాంపూ తోటి తలస్నానం చేయడం వల్ల మీ హెయిర్ అండ్ స్కాల్ప్ చాలా హెల్తీగా ఉంటుంది. బట్ ఇన్ ది రీసెంట్ టైమ్స్ మన తెలుగు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇంటర్నెట్ లో దొరికిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి వారానికి 2-3 సార్లు మాత్రమే షాంపూయింగ్ చేయండి అని తప్పుగా ప్రాపగండ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ మెథ్. ఒకప్పుడు వీళ్ళు చెప్పేవి నేను కూడా బాగా ఫాలో అయ్యేవాడు. దాని వల్ల ఐ హావ్ ఫేస్డ్ లాట్స్ ఆఫ్ డాండ్రఫ్ ఇష్యూస్. అండ్ రీసెంట్ గా చేసిన రీసెర్చ్ స్టడీ ప్రకారం ఎవ్రీడే షాంపూయింగ్ చేసే వాళ్ళ హెయిర్ అండ్ స్కాల్ప్ చాలా హెల్తీగా ఉందంట కంపేర్ టు అదర్స్. ఇన్ఫాక్ట్ మీరు రోజు షాంపూ తోటి తలస్నానం చేయకపోతేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం రోజు బయటికి వస్తాం కాబట్టి బయట ఉన్న పొల్యూషన్ వల్ల మన స్కాల్ప్ లోని సీబమ్ డర్ట్ అట్రాక్ట్ చేస్తుంది అండ్ అది అడల్టరేట్ అయ్యి మైక్రోబియల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతుంది. అండ్ దీని వల్ల డాండ్రఫ్ అండ్ ఇచ్చింగ్ తో పాటు హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో అందుకే బయటికి వచ్చే వాళ్ళు రోజు తలస్నానం చేయండి, లేదంటే వీక్లీ 4 days అయినా తలస్నానం చేయండి. ఎందుకంటే టు కీప్ యువర్ హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్తీ. సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రాలేదా? రోజు షాంపూ తోటి తలస్నానం చేస్తే తలలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని స్ట్రిప్ అవుట్ అయ్యి స్కాల్ప్ ని డ్రై చేయదా అని? ఎస్, నిజమే. అందుకే మీరు కండిషనర్ ని వాడండి. అది మీ హెయిర్ అండ్ స్కాల్ప్ ని మాయిస్ట్ గా ఉంచుతుంది. అండ్ ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారంటే ఒకసారి స్కాల్ప్ లోని సీబమ్ స్ట్రిప్ అవుట్ అయితే మళ్ళీ రీజనరేట్ అవడం చాలా కష్టమని. కానీ అది కూడా నిజం కాదు. ఎందుకంటే మీరు షాంపూ తోటి తలస్నానం చేసిన తర్వాత సీబమ్ మళ్ళీ 6 hours లోనే రీజనరేట్ అవుతుంది. అండ్ మీరు పిక్చర్స్ లో చూస్తున్నట్టు ఇది ఆఫ్టర్ షాంపూయింగ్ అండ్ ఇది ఆఫ్టర్ 24 hours ఆఫ్ షాంపూయింగ్. అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవడు ఏది చెప్తే అది నమ్మకండి అండ్ కీప్ యువర్ హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్తీ. కమింగ్ టు ది మిత్ నెంబర్ 2, చేంజింగ్ షాంపూ కాజెస్ హెయిర్ ఫాల్. మనలోని చాలా మంది షాంపూని చేంజ్ చేయడం వల్లే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటారు. బట్ నిజానికి అది కూడా నిజం కాదు. ఎందుకంటే షాంపూస్ ఆర్ ఓన్లీ మెంట్ టు క్లెన్స్ యువర్ స్కాల్ప్. అండ్ అసలు షాంపూని చేంజ్ చేయడం వల్లే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. సో మీరు మీ స్కాల్ప్ కండిషన్ ని బట్టి షాంపూ అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఆయిలీ స్కాల్ప్ అయి ఉండొచ్చు లేదా డ్రై స్కాల్ప్ అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి మీరు మీ షాంపూ అనేది చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు సివియర్ గా హెయిర్ ఫాల్ అవుతుందంటే మాత్రం ఇట్ మైట్ బి ఫర్ డిఫరెంట్ రీజన్స్. లైక్ మీ బ్యాడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, లేదా క్రానికల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ జెనెటిక్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ మీకు సివియర్ గా హెయిర్ ఫాల్ అవుతుందంటే మాత్రం ప్లీజ్ డూ గో అండ్ కన్సల్ట్ ట్రైకాలజిస్ట్. కమింగ్ టు ది మిత్ నెంబర్ 3, బయోటిన్ సప్లిమెంట్స్ హెల్ప్స్ ఇన్ హెయిర్ గ్రోత్. ఈ మధ్య సోషల్ మీడియాలో బయోటిన్ అనే పదం మనకి బాగా వినిపిస్తుంది. అండ్ మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోషన్స్ ఎక్కువైపోయి ఈ బయోటిన్ సప్లిమెంట్స్ ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. అది ఏంటంటే మీరు ఈ బయోటిన్ సప్లిమెంట్స్ ని యూజ్ చేయండి, మీకు హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుందని అండ్ థిక్ హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్ కోసం వాడండి అని ప్రమోట్ చేస్తారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు బయోటిన్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అ బి కాంప్లెక్స్ వైటమిన్. అసలు దీని పని ఏంటంటే టు మెటబలైజ్ ఫ్యాటీ యాసిడ్స్, గ్లూకోజ్ అండ్ ఎమినో యాసిడ్స్ ఇన్ ది బాడీ. ఇవి జనరల్ గా మీట్ లో, ఫిష్, మిల్క్, ఎగ్ అండ్ యోగర్ట్ లాంటి ఫుడ్ ఐటమ్స్ లో ఉంటుంది. అండ్ ఈ బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం తప్పు కాదు. కాకపోతే ఈ బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ అందరికి హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుందని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు. చూసారు, అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే రీసెంట్ గా చేసిన రీసెర్చ్ స్టడీ ప్రకారం ఈ బయోటిన్ సప్లిమెంట్స్ వల్ల ఎటువంటి హెయిర్ గ్రోత్ ఉండదంట. కానీ కొన్ని కేసెస్ లో బయోటిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ బయోటిన్ సప్లిమెంట్ బాగా పనిచేస్తుంది. అండ్ వరల్డ్ లో ఈ బయోటిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా రేర్. అది ఎంతంటే 1,00,000 మందిలో ఒక్కరికే ఉంటుంది. అండ్ పార్షియల్ బయోటిన్ డెఫిషియన్సీ అనేది 10 లక్షల మందిలో ఒక్కరికే ఉంటుంది. అలా అని బయోటిన్ మన బాడీకి అవసరం లేదని కాదు. బయోటిన్ ఇంటేక్ అనేది బాడీకి చాలా లిమిట్ లో ఉండాలి. అది 30 మైక్రోగ్రామ్స్ పర్ డే ఉంటే చాలు. ఒకవేళ బయోటిన్ ఇంటేక్ ఎక్కువైతే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎవడు ఏది చెప్పినా గుర్తిగా నమ్మేయకండి.